ఇన్ని రోజులు యాక్చువల్గా ఆయన అవసరం ఉన్న దగ్గర మాత్రం ఆయన ఎక్కడా కనిపించలేదండి మనకి. ఆయనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు అడిగినా కూడా ఆయన వచ్చి ఎప్పుడు మనని దానిని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే ఎప్పుడూ చేయలేదు. గత 10 సంవత్సరాల మన పాలనలో చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రోజు కూడా మహిళలు, ఎస్పెషల్లీ మహిళల పట్ల అయితే ఎప్పుడూ మనకి పెద్దపీట వేయలేదు మహిళలకి. మనం ఇప్పుడు అసలు నాకు ఈ మధ్యలో తెలిసింది టీఆర్ఎస్లో కూడా అసలు మహిళా వింగ్ అనేది విభాగం అని ఉందని. నాకు అసలు దాంట్లో ఎవరు మెంబర్స్ తెలియదు. ఇప్పుడు నేను ఇన్ని 10 సంవత్సరాలు అయితే ఏ ఆడవాళ్ళ పేరు కూడా వినలేదు ఎక్సెప్ట్ కవిత గురించి తప్ప. ఇంకా ఆమె ఎవరో కాదు, మనందరికీ తెలిసిందే వాళ్ళ బిడ్డ తప్ప వేరే మహిళలకు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు. మనం ఎక్కడన్నా మీటింగ్స్లో కూడా చూస్తుంటాం. ఎప్పుడైనా స్టేజ్ పైన మనకు ఆడవాళ్ళు కనిపించారండి కేసీఆర్ మీటింగ్స్లో? నేనైతే చూడలేదండి. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రము ఆడవాళ్ళని ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు ఆడవాళ్ళకి. అదే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చూడండి, మాకు ఒక సపరేట్ విభాగం ఉంది. మళ్ళీ మొన్న మెంబర్షిప్స్లో కూడా మన తెలంగాణ అసలు చాలా పెద్ద విషయం ఇది. మన తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న, మా ప్రెసిడెంట్ సునీతారావు అక్క, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జ్యోతి భీంభరత్ అక్క, మేము అందరూ తెలంగాణ మహిళలు అందరూ కష్టపడి ఇప్పుడు మేము సభ్యత్వంలో తెలంగాణనే నెంబర్ 1లో ఉంది. ఆల్మోస్ట్ దగ్గర లక్ష సభ్యత్వాలు చేశారండి. దగ్గర 1,00,000 మనదే మొదటి స్థానంలో ఉంది. అది చాలా అసలు ప్రౌడిష్ మూమెంట్ ఫర్ ఎవ్రీవన్. మహిళలకి ఇంత గౌరవం ఇస్తూ మాకు మన జెంట్స్ బాడీలో ఎట్లయితే అన్ని హైరార్కీ ఉంటుందో మా దగ్గర కూడా ప్రతి ఒక్కటి ఉందండి. లైక్ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్స్, మండల్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్, మాకు ఒక పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్, ఒక హైరార్కీ అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చూస్తున్నానండి నేను. సో నా ఉద్దేశం ఇప్పుడు మనము ఫ్రీ బస్ పథకాలు చూసుకుంటే కూడా ఆడవాళ్ళనే ఎక్కువ ఇది ఇచ్చారు. ఇప్పుడు మనం నార్మల్గా మన లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా చూసామండి, మనకు ఆడవాళ్ళకి ఎంతమందికి ఇచ్చారండి? మనము పరిశీలించుకుంటే మనకి ఎప్పుడు మగవారికే ఇంపార్టెన్స్ ఉంది కానీ ఆడవాళ్ళకి ఏ విషయంలో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. కమిటీలు వేసే విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనకైతే ఇంపార్టెన్స్ దొరకలేదు ఆడవాళ్ళకి. ఇప్పుడు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 33% రిజర్వేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. అది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు మనకి రాబోయే ఎన్నికలలో మనం దాన్ని చూస్తాం కూడా. మనకి ఎలా సీట్లు కేటాయించారు, ఏంటి, ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది అందరికీ కనిపిస్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ముందులాగా లేరండి. ఆడోళ్ళు ఇంటికే పరిమితమై లేరు. వాళ్ళకి అవగాహన పెరిగింది, సమాజం అంటే ఏంటో తెలిసింది, మంచి చెడ్డ అన్నీ చూసుకునే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇలానే మమ్మల్ని ఎప్పుడు ఆడవాళ్ళని అందరూ ప్రతి ఒక్కరు ఆదరించి అందరు ఆదరణతోనే ఆడవాళ్ళు ముందుకు వస్తారు. సో అందరి సపోర్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న చాలా సపోర్ట్ చేస్తున్నాడు. మా స్టేట్ ప్రెసిడెంట్ కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ మా ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జ్యోతక్ అయితే ఆమె వచ్చేవరకు అసలు మా డిస్ట్రిక్ట్లో ఇట్లా ఆడవాళ్ళకి ఇట్లా సపరేట్ వింగ్ ఉంది, ఇంతమంది ఉన్నారు అనేది అసలు ఎక్కడ తెలియదండి. ఆవిడ వచ్చిన తర్వాత మమ్మల్ని బయటకు తీసుకొచ్చింది, మాలో అవేర్నెస్ పెంచింది. మనం ఈ మధ్యలో పోల్ చూసుకున్నట్టుంటే ఖచ్చితంగా దానిలో కుట్రకోణం జరిగిందండి. మీరు ట్విట్టర్ ఆధారంగా బేస్ చేసిన పోల్ ఎప్పటికీ కరెక్ట్ అయ్యి ఉండదు. మ్యాక్సిమం మనం చూస్తే ఊర్లలో జనాలకి ఏం అవగాహన ఉందండి, ట్విట్టర్ అంటే తెలిసిన వాళ్ళే చాలా తక్కువ. ట్విట్టర్ ఇప్పుడు మీరు కామన్ పీపుల్ మధ్యలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఫ్రీ బస్తో సంతోషంగా ఉన్న లేడీస్ ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు వాళ్ళందరూ ఓటేసే తెలుసా? వాళ్ళకి అసలు ట్విట్టర్ అనేది ఉంది అని కూడా తెలీదు. అట్లాంటి వాళ్ళు ఓటేయని దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు అని చెప్పడాన్ని నేను ఖండిస్తున్నాను. అది కరెక్ట్ కాదు, ఆ మాటనే కరెక్ట్ కాదు. అందరికీ ఊరు వెళ్ళి మీరు సర్వే చేయండి, అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లుంది అనేది ఒక అభిప్రాయం అనేది మీకు తెలుస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇది చూసినట్టు 2-3 రోజుల నుంచి మనకు కూడా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎవరు చెప్పారండి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాదని? ఆడపిల్లల్ని ఇంత మంచిగా చూసుకుంటున్న గవర్నమెంట్కి మళ్ళీ ఓటు ఎందుకు వేయము అని వాళ్ళే తిరిగి చెప్తున్నారు మనకి. అవన్నీ చూస్తే అర్థం అవ్వట్లేదా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లుంది అనేది? ఏదో ఓన్లీ ఆన్లైన్ బేస్డ్ రిజల్ట్స్ నేనైతే దాన్ని పర్సనల్గా బిలీవ్ చేయనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఊరు మారుమూల ప్రాంతానికి పోతే నెట్ కూడా సరిగా లేని ప్లేసెస్ ఉన్నాయండి మన దగ్గర. అదేదో నెట్ ఆన్లైన్ రిజల్ట్స్ బేస్ చేసుకొని ఒక ప్రభుత్వ పాలన బాలేదు అనే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.